లక్షలు ఇచ్చి స్కూల్ జాయిన్ చేస్తాం, స్థాయికి మించి స్కూల్లో జాయిన్ చేస్తాం, రైట్? సో గొప్ప విషయం, ఆ పేరెంట్స్ గొప్పతనం అది. కానీ స్కూల్స్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది? ఒక వ్యక్తికి వ్యక్తిత్వాన్ని రూపుదిద్దేటువంటిది స్కూలు. ఒక పిల్లలుగా ఉన్నటువంటి ఆ పిల్లల్ని రేపొద్దుట వ్యక్తిత్వంతో బయటకు పంపేటటువంటిది స్కూలు. ర్యాంకులతో మార్కులతో పంపేది కాదు. ర్యాంకులు మార్కులు అనేటువంటిది ఎడిషనల్ అది. కానీ ప్రైమ్ ఏమిటి? ఆ వ్యక్తిత్వం రూపుదిద్దటం అనేటువంటిది ఇంపార్టెంట్. ఈ వ్యక్తిత్వం రూపుదిద్దటంలో ప్రధాన పాత్ర పోషించేటువంటిది ఏమిటి? పేరెంట్స్ మోడలింగు, టీచర్స్ మోడలింగు. టీచర్స్ మంచి ఎమోషనల్ కంట్రోల్లో ఉన్నారనుకోండి, పిల్లలకి ఇన్స్పైరింగ్గా ఉండదా? అరే టీచర్ వీడు ఇలా ప్రవర్తించాను సరే, టీచరు అంటే ఎంత శాంతంగా మాట్లాడారే, అరే టీచర్ అంటే అలాగనే కోపపడొద్దని నేను చెప్పట్లా. అరే టీచర్ ఈరోజు కోపడ్డారంటే అరే ఎంత తప్పు చేశాడు వాడు, సో ఆయనకి అంత కోపం తీసుకొచ్చారు, తప్పు కదా ఇది, మనం రిపీట్ చేయకూడదు కదా అని చేసినవాడు కాకపోయినా చుట్టూ ఉన్నవాడికి అనిపించాలి, రైట్? సో వీళ్ళ పాత్ర ఉంటుంది కదా, అది మోడలింగ్ యొక్క గొప్పతనం. సో కాబట్టి ఆ పిల్లలకు నేర్పించేటప్పుడు విలువలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ మోడలింగ్ అనేటువంటిది ఒకటి. రెండవది అతి ముఖ్యమైనటువంటిది జమీమా గారు, లాంగ్వేజెస్, సోషల్ సైన్సెస్. లాంగ్వేజెస్, సోషల్ సైన్సెస్. మా తెలుగు టీచర్ ఉండేవారండి, కేవీఆర్ గారని. ఆయన ఒక పద్యం మొదలు పెడితే 4 లైన్లు ఉంటే ఒక క్లాస్కి 50 నిమిషాలకి 2 లైన్లు అయ్యాయి. ఆ 2 లైన్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి సంబంధించిన ఎన్నో కథలు, ఎంతో ఎమోషను, ఎంతో వాల్యూ అందులో చెప్తూ ఉండేవారు. ఎన్నో కథలు అంటే ఇది అప్పుడు ఏమవుతుంది, ఈ అంటే మ్యాథమెటిక్స్, సైన్స్ ఇవన్నీ చదివి ఒక హీట్ అయిపోయినటువంటి బుర్ర ఒక్కసారిగా మనకు ఒక రిలాక్సేషన్ కానివ్వండి, మన ఎమోషన్స్ మనం అర్థం చేసుకునేటువంటి విధానం కానివ్వండి, అటువంటి సందర్భంలో వ్యక్తులు ఏ విధంగా రియాక్ట్ అయ్యేటువంటి వాళ్ళు, ఏ విధంగా రెస్పాన్స్ అయ్యేటువంటి వారు అనేటువంటి కథలు మీకు తెలియకుండా మీ మనసులో ఒక ప్రభావాన్ని చూపుతాయి, మీ ఆలోచన సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. ఇప్పటికీ డైరెక్టర్ రాజమౌళి గారు చెప్తూ ఉంటాడు, నేను చిన్నప్పుడు చదివినటువంటి చందమామ కథలు నేను ఈరోజు ఊహించటానికి, ఆ ఇమాజినేషన్కి ఇప్పటికి ఉపయోగపడతాయని.